మెదక్ జిల్లాలోని వీరన్నగూడెం బొంతపల్లెలో వెలిసిన స్వయంభూ వీరభద్రస్వామి ఆలయం భక్తుల కోరికలు తీర్చడంలో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం దాదాపుగా 700 సంవత్సరాల నుండి నిత్యం పూజలందుకుంటుంది. ఇదొక పుణ్యక్షేత్రమని, ఇక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుంటే కష్టాల నుండి విముక్తి పొందుతామని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అది విని మా వీటీవీ తెలంగాణ ఛానల్ బృందం అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలయాన్ని చూశాక మమ్మల్ని ఆ విన్నదానికంటే సంభ్రమాచర్యాలతో ఎంతో ముంచేసింది. వీరభద్రస్వామికి జరుగుతున్న అభిషేకాలు, పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. దాని వెనుక ఉన్న భద్రకాళి అమ్మవారికి 8 శ్రీచక్ర పీఠాలతో పూజలు అందుకుంటూ వర్ధిల్లుతుంది. అక్కడికి వస్తున్న భక్తులు ఎన్నో ఏళ్ల నుండి తాము వస్తున్నామని, మా కులదైవమని, తమ కోరికలు ఎన్నో తీర్చారని పేర్కొన్నారు. అలాగే అక్కడ దేవాలయాన్ని దర్శించుకోవడంతో పాటు ఉండేందుకు వసతి గృహాలు కూడా ఎంతో బాగుంటాయని అన్నారు. ఇవి వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. 2002 నుండి వారు అక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆ వీరభద్రస్వామి ఆశీస్సులతో వారు 2014లో అక్కడికి వచ్చే భక్తుల కోసం వసతి గృహము ఏర్పాటు చేశారు. అందులో 24 గంటల బ్రేక్ఫాస్ట్ మొదలు రాత్రి డిన్నర్ వరకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆ వసతి గృహంలో ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు ఎంతో నీటుగా అన్ని వసతులతో ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య వారు భక్తుల కొరకు నిర్మించారు. ఇంకా భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో 2023లో నూతన వసతి గృహం, అందులో పేద సాధారణ కుటుంబాలకు వెసులుబాటు ఉండే విధంగా తక్కువ ధరకు కళ్యాణ మండపం ఏర్పాటు చేశామని, అందులో కూడా అన్ని వసతులతో ఎలాంటి లోటు లేకుండా లగ్జరీ రూమ్లు అదే వాతావరణంలో ఏర్పాటు చేశామని నిత్య అన్నసత్రం చైర్మన్ మాడపు వీరమల్లేష్ తెలియచేశారు. సిటీకి దగ్గరలో ఎంతో ప్రశాంత వాతావరణంలో ఈ పుణ్యక్షేత్రం అన్ని వసతులతో ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ట్రస్టు సభ్యులకు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేమైతే మంచి ఆధ్యాత్మిక ప్రదేశంలో చక్కటి పర్యావరణ వాతావరణంలో ఉన్న వసతి గృహంలోని ఆతిథ్యంలో ఆ చక్కటి భోజనంతో ఎంతో మంచి అనుభూతిని చెందాం. మీరు కూడా అక్కడికి విచ్చేసి ఆ అనుభూతిని తరించండి. ఆ వీరభద్రస్వామి ఆశీస్సులు పొందండి. నేను మాడపు వీరమల్లేష్, శ్రీ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ ట్రస్ట్ నిత్య అన్నదాన సత్రము చైర్మన్ని. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ఇక్కడ మనము నిత్య అన్న సత్రము ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ ప్రతి నిత్యము కూడా భోజనము, వసతి ఇక్కడ మనకు దొరుకును. ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది, అందరికీ అందుబాటులో ఉండేటట్టు, అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉండేటట్టుగా మనం ఇక్కడ కళ్యాణ మండపం కూడా చాలా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనంతటికి కూడా మా ట్రస్ట్ మెంబర్లు మరియు డోనర్ల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాము. ఇది 2000లో మేము స్థాపించినాము. దాని తర్వాత మనం 2014లో ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ అన్నసత్రము ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2023లో మనము ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టి కళ్యాణ మండపము మరియు రూమ్లు ఇవన్నీ కూడా కట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇక్కడ ఎట్లా అంటే అందమైన వాతావరణము మరియు ప్రకృతి చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చని చెట్ల మధ్య మన సత్రం ఉన్నది. ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి. ఇంకోటి ఏంటంటే మన వీరభద్ర స్వామి చాలా మహిమగల స్వామి. ఇక్కడ లేదా అందరు అనుకునే తప్పకుండా జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయి. ఇక్కడ ఎవరు ఏం కోరిక కోరినా కానీ ఆ స్వామి అందరికి కూడా అన్ని ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. నమస్కారం. వీరభద్రస్వామి గుడి బొంతపల్లి. వీరభద్రస్వామి మా ఇంటి దేవుడు. మేము రెగ్యులర్గా వస్తుంటాము. ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల నుంచి వస్తున్నాము. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాము. ఒకప్పుడు మామూలు చిన్న గుడి, ఇప్పుడు రాను రాను ఇంత అభివృద్ధి చెంది దేవిదిప్యమానంగా మారుతుంది.
ఇంకా చాలా ఇది డెవలప్మెంట్ కాబోతున్నది. రాజగోపురం కడుతున్నారు. కట్టారు, రాజగోపురం కట్టారు. అన్ని వసతులు బాగున్నాయి ఇక్కడ. హోమగుండం కూడా చాలా బాగా పెద్దగా చేస్తారు. అగ్నిగుండాలు చాలా బాగా చేస్తారు. వసతి గృహాలు కూడా చాలా ఉన్నాయి. ఏది అనుకుంటే అది జరుగుతుంది.